ఓహ్! ఎంత బాగుంది. హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నా. ఇదైతే మన తను పాప బర్త్‌డే వ్లాగ్ అన్నమాట. లేచిన తర్వాత ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని, సో, తని పాపనైతే రెడీ చేస్తూ ఉన్నా. నాకు హెయిర్ స్టైల్స్ పెద్దగా రావు. మీరు నా వ్లాగ్స్‌లో కూడా చూసుంటారనుకుంటా. ఈదర్ లూజ్ హెయిర్సో లేదా ఒక క్లిప్ పెట్టుకుంటా, లేదా పోనీటైల్ వేసుకుంటా. ఇక తను కొంచెం డిజైన్‌గా వేయి మమ్మీ అంటే, నేను నానా కష్టాలు పడుతున్నాను తనకి జడ వేయడానికి. మన తను పాప బర్త్‌డే వచ్చేసి సెప్టెంబర్ 8. మనకి గ్రహణం అయిపోయింది గదా! అంటే సండే గ్రహణం ఉన్నింది. సండే నైట్ అంతా. సో, అందుకని మండే మార్నింగ్ కొంచెం తొందరగా నిద్ర లేచేసి ఇల్లంతా క్లీనింగ్ చేసుకొని, అందరు స్నానాలైతే చేసేసుకున్నాము. సో, అందుకని మార్నింగ్‌వి కొంచెం వీడియోస్ షూట్ చేయడం కుదరలేదు. అంటే వర్క్స్ అన్నీ క్లీనింగ్‌లో ఎక్కువగా ఉండే కదా! అందుకని. ఇంక అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంక తను పాపనైతే రెడీ చేస్తూ ఉన్నాను. ఇక ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఒక షార్ట్‌లో అయితే షేర్ చేసుకున్నాను కదా! షాపింగ్‌కి వెళ్ళామని. సో, అన్నీ కూడా మోడర్న్ డ్రెసెసే తను సెలెక్ట్ చేసుకుంది. ట్రెడిషనల్‌వి ఏవి ఇష్టపడలేదు. సో, అందుకని మేము కూడా ఇంక తన చాయిస్‌కి వదిలేసామన్నమాట. సో, మార్నింగ్ అయితే ఒక డ్రెస్ వేసుకొని టెంపుల్‌కి వెళ్ళేసొచ్చింది. వాళ్ళ నాన్న పిలుచుకొని వెళ్లారు. నేను వెళ్ళడం కుదరలేదు. సో, ఇలా అయితే మార్నింగ్ స్కూల్‌కి రెడీ అయింది. తన ఫ్రెండ్స్ కోసము, అలాగే వాళ్ళ టీచర్స్ కోసం చాక్లెట్స్ అయితే తీసుకుంది. నేను స్వీట్ బాక్స్ తీసుకుందాం టీచర్స్‌కి అంటే వినలేదు. సో, డైరీ మిల్క్ వచ్చేసి వాళ్ళ టీచర్స్‌కి అండ్ మిల్కీ హార్ట్స్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌కని చాక్లెట్స్ అయితే తీసుకుంది. మండే మార్నింగ్ లేచిన తర్వాత క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని, పూజ అయితే చేసేసుకున్నాము. ఇక తను పాప బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటూ ఉంది. స్కూల్‌కి రెడీ అయిపోయిందండి. అమ్మని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడే టెంపుల్‌కి వెళ్ళేసొచ్చారు. బట్ ఏంటంటే, అప్పుడు మన కమ్మలు, చీకు ఇంకా ఇద్దరు ఫ్రెష్ అప్ అవ్వలేదు. సో, తను పాపనొకటి టెంపుల్‌లోకి పంపించి, అక్కడ దర్శనం అయితే చేసేసుకొని ఇంటికొచ్చింది. ఇంకా ఇంట్లో కూడా దేవుడి దగ్గరైతే దండం పెట్టుకొని, ఇక స్కూల్‌కైతే రెడీ అయిపోయారు ఇద్దరు కూడా. మన తను పాప స్కూల్‌కైతే వెళ్ళింది. మన తను, చీకు ఇద్దరు కూడా స్కూల్‌కైతే కమల్ డ్రాప్ చేయడానికి వెళ్ళారు. ఇక నేను యాక్చువల్లీ తన కోసం కునాఫా చాక్లెట్ అయితే చేద్దామనుకున్నా. బట్ నిన్న గ్రహణం ఉండే కదా! చేసి పెడితే బావుంటుందో, బాగుండదో కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉండే. అందుకనేసి చేయలేదు. ఇంకిప్పుడైతే కునాఫా చాక్లెట్ అయితే చేసేద్దాము. తను ఈవినింగ్ వచ్చేలోపు సర్ప్రైజ్ ఇవ్వాలన్నమాట. సో, అందుకని చాక్లెట్ అయితే రెడీ చేసేద్దాం. సో, ఫస్ట్ అయితే నేను ఒక చిన్ని బౌల్ నిండా పిస్తాస్ అయితే తీసుకొని, కొంచెం లైట్‌గా రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు. సో, ఇలా అయితే పిస్తాస్‌ని రోస్ట్ చేసేసుకున్నాను. పిస్తాస్‌ని రెడీ చేసుకున్న తర్వాత నేను సేమ్ వెజల్‌లోకి కొంచెం బటర్ యాడ్ చేసేసి కునాఫా అయితే వేసుకుంటున్నా. మనకి కునాఫా అనేది చాలా థిన్‌గా ఉంటుంది. సో, తొందరగా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనేసి ఫ్లేమ్‌ని మీడియం కాకుండా లోలో పెట్టుకుంటే బెటరు. చాక్లేట్ చేస్తున్నా కదా అనేసి ఇంక తను పాపకి స్పెషల్‌గా స్వీట్స్ అయితే ఏం చేయలేదు. ఇంకా ఈవినింగ్ ఎలాగో కేక్ కట్ చేస్తాం కదా! మార్నింగ్ కూడా చాక్లేట్స్ చాలా తిన్నారు వాళ్ళు. నైటే తీసుకొనొచ్చి పెట్టారు కదా ఇంట్లో. సో, అందుకనేసి ఇంకా స్వీట్స్ గురించి వెళ్ళలేదు. నాకు షుగర్స్ పెద్దగా నచ్చవు. అంటే పండుగలప్పుడు ఇంక కంపల్సరీ అందరి ఇంట్లో చేస్తారు కాబట్టి మన ఇంట్లో చేసుకుంటాము. బట్ బర్త్‌డేస్‌కి మన చీకు బర్త్‌డేకైతే చేశాను. బట్ తను పాప బర్త్‌డేకి వద్దనుకున్నా. సో, అందుకని స్వీట్స్ అయితే ఏం చేయట్లేదు. ఆర్గానిక్ బెల్లం వేసేసి చాక్లేట్ అయితే చేద్దామనేసి చేస్తూ ఉన్నాను. కునాఫా కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే పిస్తాస్‌ని అలాగే ఆర్గానిక్ బెల్లం మనకి కొంచెం అంత పౌడరీగా కాకుండా కొంచెం రఫ్‌గా ఉంటుంది కదా! సో, బెల్లాన్ని అలాగే పిస్తాస్‌ని అయితే మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసుకుంటున్నా. అంటే ఫైన్ పౌడర్‌గా చేసుకుందామనేసి. ఇక కునాఫాని రెడీ చేసుకున్నాం కదా! దాంట్లోకి నేను మిక్సీ పట్టుకున్న పిస్తాస్ అలాగే ఆర్గానిక్ బెల్లం పౌడర్‌నైతే యాడ్ చేసేసుకున్నా.
నేనిక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే చేశా అనిపించింది. కొన్ని దాంట్లోకి మిల్క్ యాడ్ చేసుంటే బాగుండేదనుకుంటా చాక్లేట్. కొంచెం గట్టిగా అనిపించింది తినేటప్పుడు. మిక్స్ చేసుకున్న కునాఫా, పిస్తా అలాగే ఆర్గానిక్ బెల్లం పౌడర్‌ని స్టఫింగ్‌గా అయితే యూజ్ చేస్తున్నాము. దాంట్లోకి కొంచెం మిల్క్ యాడ్ చేసుంటే బాగుండేది. అంటే గట్టిగా ఉన్నందుకు నేను చెప్తున్నాను. ఇంకిక్కడ ఆర్గానిక్ బెల్లాన్ని ఇంకొకసారి కొంచెం ఫైన్ పౌడర్‌గా చేసేసుకొని, ఇక్కడ కోకో పౌడర్‌నయితే నేను కొంచెం డార్క్‌గా ఉంది అనేసి ఒక 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇందులోకి బటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి పేస్ట్ లాగా రావాలి అంటే బటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటది. సో, నేను ఫస్ట్ కొంచెం బటర్ వేసినప్పుడు ఇలా అయితే అయింది. తర్వాత ఇంకో కొంచెం బటర్ వేశాను. అప్పుడైతే కొంచెం పర్లేదు. కొంచెం పేస్ట్‌గా అనిపించింది. మేబీ మనం షుగర్‌ని యాడ్ చేశామంటే మనకి పేస్ట్ అనేది చాలా ఫైన్‌గా వస్తుందనుకుంటా. బట్ నేనిక్కడ బెల్లం పౌడర్ యూజ్ చేసినందుకు నాకు అంత సాఫ్ట్‌గా టెక్స్చర్ అనేది అంత సాఫ్ట్‌గా అయితే అనిపించలేదు. ఒక చాక్లేట్ మౌల్డ్ తీసుకొని రెడీ చేసుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లోకి స్ప్రెడ్ చేసేసుకుంటున్నా. చూస్తున్నారు కదా! మేబీ బెల్లం పౌడర్ యూజ్ చేసినందుకు ఇలా ఉంది అనుకుంటా పేస్ట్. మనం షుగర్ యాడ్ చేస్తే మనకి ఫైన్ పేస్ట్ అయితే రావచ్చు అని అనుకుంటున్నా. బట్ షుగర్ యూజ్ చేయడం నాకస్సలు ఇష్టం లేదు. ఒక లేయర్ అంతా కూడా చాక్లేట్ పేస్ట్‌ని వేసిన తర్వాత ఇక్కడ కునాఫా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కదా స్టఫింగ్ దాన్నైతే వేసేస్తున్నా. బట్ ప్లీజ్ మీరు ఇలా చేయొద్దు. కొంచెం మిల్క్‌లోన ఆ కునాఫా అనేది కొద్దిసేపు పెడితే కొంచెం సాఫ్ట్‌గా వస్తది. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇది కొంచెం గట్టిగా ఉందన్నమాట. ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలైతే వచ్చేసారు. ఇక వచ్చిన తర్వాత ఫస్ట్ హోమ్ వర్క్స్ కంప్లీట్ చేయండి. బయటికి వెళ్తున్నాం కదా! రావడం లేట్ అయిందంటే ఇంక టయర్డ్ అయిపోయుంటారు. పడుకునేస్తారు. మార్నింగ్ లేచిన తర్వాత హెక్టిక్ అవుతుంది అని చెప్పినందుకు ఇద్దరు కూడా సైలెంట్‌గా హోమ్ వర్క్స్ అయితే రాసేస్తూ ఉన్నారు. ఇచ్చినా ఎన్ని తింటివి అన్నట్టు ఎన్నట్టు మూడా అవి ఏయ్ సో ఫోర్ 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 చాక్లెట్స్ తింటివా కాలుతో రాస్తావా పడతాయి ఏట్లో నాకు రావబ్బా కేకొచ్చేసి ఆన్‌లైన్‌లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఎఫ్2బీ నుంచి కమల్ ఆర్డర్ పెట్టారన్నమాట. మార్నింగే ఆర్డర్ చేసేసారు. సో, ఈవినింగల్లా ఇంటికి తీసుకొచ్చేసారు. మనం చీకు బర్త్‌డే సెలబ్రేషన్ అయితే షేర్ చేసుకున్నా కదా! సో, అక్కడ వాళ్ళ థీమ్‌నే మనం ఫాలో అవ్వాలి. మన కోసం స్పెసిఫిక్‌గా ఏం చేంజెస్ అయితే చేయరు. బట్ ఇక్కడున్న ప్లేస్ వచ్చేసి అంటే మనకెలా కావాలో అలా డెకరేషన్ అయితే చేస్తారు. అండ్ మన బడ్జెట్‌లో కూడా చేసిస్తారు. సో ఇక్కడ మేము తను నేమ్ అలాగే ఇయర్స్ కూడా కనిపించాలి అన్నందుకు అలా అయితే చేసిచ్చారన్నమాట. ఇంకా తనే కొన్ని వీడియోస్, ఫోటోస్ అయితే తీసిచ్చారు. తను పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మేము వచ్చేసి మార్నింగ్ తనకి చెప్పాము. మేమేం సెలబ్రేషన్ పెట్టుకోవట్లేదు. జస్ట్ ఒక కేక్ తెచ్చేసి కట్ చేసి పంపిస్తాం అంతే తను అనేసి. కొంచెం సాడ్‌గా ఉన్నింది మార్నింగ్ నుంచి. బట్ ఈవినింగ్ ఇక్కడికి పిలుచుకొని వెళ్ళిన తర్వాత షీ వాస్ వెరీ హ్యాపీ. మీరు తన ఫేస్‌లో కూడా చూడొచ్చు. అండ్ చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశాము. ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ ఉన్నామక్కడ. ఇక ఇదైతే మొన్న షాపింగ్‌కి వెళ్ళినప్పుడు తీసుకున్న డ్రెస్. మీరు షార్ట్స్‌లో చూసుంటారనుకుంటా. మార్నింగ్ వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్‌లో ఉన్న ప్యాంట్ అలాగే క్రాప్ టాప్ అయితే వేసుకొని వెళ్ళింది. ఇక ఈవినింగ్ వచ్చేసి దీన్నైతే వేసుకుందన్నమాట. చాలా సింపుల్‌గా సెలెక్షన్ చేసుకుంది. మేము కొంచెం ఫ్రాక్ కొంచెం అలా తీసుకుందాం అనుకున్నాము. అంటే బర్త్‌డేకి అలా అయితే బావుంటుంది కదా! అనేసి. బట్ తను పాపకి అవేవి నచ్చట్లేదు. మేము ఏం చూపించినా వద్దు అంటుంది. సో, అందుకని ఇక తనకి నచ్చినవి తీసుకోండి అనేసి కమ్మలు చెప్పినందుకు ఇంక నేను సైలెంట్ అయిపోయానన్నమాట. సో, కేక్ అయితే కట్ చేసేసి కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. మన చీకు గడికి కేక్ చూసినప్పటి నుంచి ఇక తినాలి అనే ఎక్కువ అంటే ఆహ్, స్వీట్స్ చాలా తగ్గిస్తాను కదా ఇంట్లో. మేబీ దాని నుంచి ఇలా బిహేవ్ చేస్తున్నాడనుకుంటా చీకు.
కట్ చేసిన వెంటనే తినడానికి చాలా ఆత్రమైతే పడుతూ ఉన్నాడు. ఇక్కడ సెలబ్రేషన్స్‌కి నేను, కమల్, పిల్లలు అలాగే జనార్దన్ అన్నయ్య అయితే వచ్చాము. మన చీకు గాడి బర్త్‌డే చేసింది అమ్మ వాళ్ళ షాప్ దగ్గరన్నమాట. సో, అందుకనేసి అమ్మ, నాన్న కూడా వచ్చారప్పుడు. అలాగే కొంచెం పిల్లల్ని పిలుచుకొని వెళ్దాం అనేసి పిల్లల్నైతే పిలుచుకొని వెళ్ళాము. అది మనకి ఇంటికి నియర్ బై ఉండే, అమ్మ వాళ్ళ షాప్‌కి కూడా నియర్ బై ఉండే. బట్ తను పాపది సెలబ్రేషన్స్ వచ్చేసి కొంచెం డిస్టెన్స్‌లో అంటే ఇన్‌స్టాలో చూసి మేము ఆర్డర్ పెట్టుకున్నామన్నమాట. సో, అందుకనేసి ఇది కొంచెం డిస్టెన్స్‌లో ఉన్నందుకు అమ్మ, నాన్న అయితే రాలేదు. వాళ్ళకి ఈవినింగ్స్‌లో బిజినెస్ ఎక్కువగా ఉంటుంది షాప్ దగ్గర అందుకనేసి. ఇంకిక్కడ 'పునీత్ రాజ్ కుమార్‌ని' చూసిన తర్వాత కొన్ని వీడియోస్ ఎందుకో తీసుకోవాలి అనిపించే, ఇంక తను పాప చూడండి ఎంత సీరియస్ అవుతుందో, "మమ్మీ నా ఫోటోస్ తీ మమ్మీ, వీడియోస్ తీ మమ్మీ" అనేసి తను చెప్తుందన్నమాట. కేక్ కట్ చేసిన తర్వాత ఇక మనకి ఇలా ఆర్గనైజ్ చేసి ఇచ్చారు కదా! వాళ్ళకైతే కేక్ అలాగే కొన్ని మిక్స్చర్ అయితే తను పప్పు తీసుకొని వెళ్ళి ఇచ్చింది. ఇక మాకు కూడా మంచిగా టైం ఉండే కదా! అంటే మాకు 1 అవర్ టైమ్ ఇచ్చారిక్కడ. మన చీకు బర్త్‌డేకి జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంది. అక్కడికి మేము అక్కడ ఒక 40 మినిట్స్ అలా ఉన్నామనుకుంటా. సో, అందుకనేసి ఇక్కడ మంచిగా తినేసి ఇక కట్ చేసుకున్న తర్వాత చాలా కేక్ అయితే మిగిలిపోయింది. 1 ½ కేజీ ఏమో తీసుకున్నదనుకుంటా. సో, దాన్ని మళ్ళీ రీప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారు అతను. మన తను పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అక్కడ చాలా ఎంజాయ్ చేసింది. అంటే మంచిగా మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు కదా! ఫుల్‌గా డాన్స్ చేస్తూనే ఉంది 1 అవర్ పాటు. మేమక్కడికి ఇంకొక ఒక 7 మినిట్స్‌లో వేకెంట్ చేయాలి అనుకున్నప్పుడు, మనం వేకెంట్ చేద్దామా అంటే, ఎందుకు ఇంకా 7 మినిట్స్ ఉంది కదా! నాకు ఈ సాంగ్ ప్లే చేయమనో, ఆ సాంగ్ ప్లే చేయమనో అని చెప్పి మరీ ప్లే చేయించుకొని డాన్సెస్ అయితే చేసిందన్నమాట. అక్కడ 1 అవర్ చాలా ఎంజాయ్ చేశాము. అందరం కూడా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ రిలాక్స్డ్‌గా అనిపించింది. ఇక అక్కడి నుంచి ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు ఆన్ ద వేలో తను కొంచెం జ్యూసెస్ అలాగే కొంచెం ఐస్ క్రీమ్స్ అయితే కావాలని చెప్పింది. అందుకనేసి ఇంక తీసుకున్నాము. బర్త్‌డే కదా మమ్మీ ఈరోజు ఒక్కరోజు ఎక్స్‌క్యూజ్ ఇవ్వు అనేసి. సో, ఎక్కువగా ఇవ్వను. బట్ ఇలా అప్పుడప్పుడు అయితే ఇస్తానన్నమాట. మన తను పాప కేక్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. సో, బట్ ఏంటంటే ఎక్కువగా చాక్లెట్స్ తిన్నారు ఈరోజు. స్వీట్స్ ఎక్కువ తిన్నారు కదా! అందుకని చూపించడం వద్దు అనుకున్నా. బట్ నాకైతే టేస్ట్ చేయాలనిపిస్తుంది కునాఫా చాక్లెట్. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. సో, టేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఎలా ఉంది అనేసి. ఆహ్, చూడ్డానికైతే చాలా బాగా కనిపిస్తుంది చూడండి. కదా! సో టేస్ట్ ఎలా ఉందో తెలీదు. టేస్ట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను కదా! సో, దాంట్లో అయితే యాడ్ చేస్తాను. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా! అంతా బయటకి తీసినందుకు ఐస్‌లాగా అయిపోతూ ఉంది. వాళ్ళకి రేపిస్తాను. ఈరోజైతే ఎక్కువగా షుగర్స్ ఇంటేక్ ఎక్కువైపోయాయి. సో, అందుకని రేపైతే ఇస్తామనుకుంటున్నా. టేస్ట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్‌లో అయితే పక్కా షేర్ చేసుకుంటా ఎలా ఉంది అనేసి. బట్ నాకైతే టెంప్టింగ్ అవుతుంది తినేద్దాం అన్నట్టుగా. ఓహ్! ఎంత బాగుంది. కదా! తను, కమ్మల్ అలాగే చీకు అందరూ కూడా అమ్మ వాళ్ళని పిలుచుకురావడానికైతే వెళ్లారు.
షాప్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఇక మన తను, చీకు చూసేసారు. సో, చూసిన తర్వాత లేదు తింటాము అనేసి తీసుకున్నారన్నమాట. దాన్ని బ్రేక్ చేయడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు చూడండి. అంటే ఇది థిక్‌నెస్ చాలా థిక్‌నెస్ ఉంది. నేను వేసేటప్పుడు చాలా అంటే చిన్నగా అవుతుందేమో అని అనుకున్నా. బట్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత చాలా పెద్దగా అయితే అనిపించింది. సో, ఈ చాక్లేట్‌ని కూడా ఎంజాయ్ చేసేసారనమాట. స్వీట్స్ వద్దు, వద్దు అనుకుంటూనే ఈరోజు లంచ్‌లో కుమ్మేశారు. అంతేనండి ఈ వీడియో. వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బందా